జనరల్గా అండి ఇప్పుడు ఒక 10 years అయిందంటే ఆ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఒక సెలబ్రేట్ చేసుకోవటము అలాంటి రిలీజ్ చేయటము సినిమాని అలా చేస్తుంటారు. బట్ 2 భాగాలను కలిపి ఒక పార్ట్గా రిలీజ్ చేయాలంటే టూ మెనీ టాస్క్లు ఉంటాయి కదా. అవునండి. సో ఆ టాస్క్లు మీ ముందుకు వచ్చినప్పుడు మీరు ఫీల్ అయింది ఏంటి? ఆ టాస్క్స్ని ఎలా అధిగమించారు? అంటే ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి ఈ 2 partsని 1 part చేద్దాం అనే దాంట్లో ఈజ్ రన్ టైం అండి. అంటే అసలు ఎలా ఎడిట్ చేయాలి అంటే ఇదేమి మనం ఏదో 2 సినిమాలు ఇఫ్ చూసుకుంటే 2 ల్యాగ్ లేకుండా గ్రిప్పింగ్తో వెళ్ళే సినిమాలు అండి 2. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్ ఇస్ అంటే నోట్ వర్తీ సీన్ అండి. అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్, ఎవ్రీ యాక్టర్, ప్రభాస్ నుంచి ఇంకా ప్రతి ఆల్ యాక్టర్స్ ఆర్ లైక్ స్టార్స్ అండి. అండ్ సో దాన్ని ఎడిట్ చేయాలి, ఏది తీయాలి, ఎలా చేయొచ్చు అసలు ఈ 2 అంటే 2 కలిపి 5.5 hours 5 hours 27 minutes రఫ్లీ రన్ టైం. ఇప్పుడు వాటిని అసలు అంటే దాదాపు 2 hours కట్ చేయాలి. 2 hours ఎంత అనుకున్నా అట్లీస్ట్ 2 hours కాకపోయినా 1.5 hours 2 hours అన్నా కట్ చేయాలి. సో ఎలా చేయాలి, ఏది తీయాలి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్. అండ్ అసలు ఎడిట్ చేస్తే ఆ ఫ్లో పోతుందా అంటే ఒరిజినల్గా డిజైన్ చేసింది ఒక ఫ్లోలో, రాజమౌళి ఒక ఫ్లోలో క్రియేట్ చేసిన ఫ్లో కదండి. దిస్ ఫ్లో అండ్ సీక్వెన్స్ అండ్ హైస్ అండ్ లోస్, అదొక రిథమ్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఆ రిథమ్ పోతుందా, ఆ హైస్ వస్తాయా మళ్ళీ, మనం లేకపోతే హైలైట్స్ చూసినట్టు ఉంటుందా, క్రికెట్ మ్యాచ్ హైలైట్స్ చూసినట్టు ఉండకూడదు కదండి, దానికి మళ్ళీ స్టోరీ కంటిన్యూటీ అన్నీ ఉండాలి కదా. సో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రాజమౌళి అండి. దట్ కాదు బట్ మెయిన్ రాజమౌళి. సో దట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ అండి దాన్ని క్రాక్ చేస్తానికి. ఇట్ వాజ్ నాట్ ఎ ఈజీ థింగ్. సో దట్ వాజ్ ద మెయిన్ టాస్క్. మిగతా అన్ని ఇంకేముందండి, దాని తర్వాత ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఒకసారి ఎడిట్ లాక్ అయితే మిగతాది ఈజ్ ఈజియర్ పార్ట్. అండ్ దెన్ ద సెకండ్ ఈజ్ హౌ డు వి ఇప్పుడు దీన్ని ఆడియన్స్ ఎందుకు వచ్చి చూడాలి. ఇప్పుడు మనం ఓకే 10 years మనం అనుకుంటున్నాము, ఆడియన్స్ వై షుడ్ టుడే ఇన్ని వచ్చేసినాయి 10 years తర్వాత రకరకాలుగా అన్ని రకాలు వచ్చినాయి, అన్ని సినిమాలు ఉన్నాయి, ఇన్ని సినిమాల తర్వాత మళ్ళీ మనం ఎందుకు థియేటర్కి ఆడియన్స్ ఎందుకు రావాలి అనేది సెకండ్ టాస్క్. దీస్ ఆర్ ద టూ. మరి ఆ టాస్క్లకి మీరు పేపర్ మీద ఆన్సర్ కూడా రాసుకున్నారా? ఫస్ట్ ఇది సాల్వ్ చేసామండి. అంటే అది రాజమౌళి అండ్ కీరవాణి గారు వాళ్ళ టీం అంతా కూర్చొని చేసాము. ఇన్ఫ్యాక్ట్ మనం ఏంటంటే అదొక ఎడిట్ చేసి చూసుకుని దాన్ని కొంచెం అందరితో చూపించి అసలు ఏంటి ఎలా ఉంది అనేది ఒక ఫీడ్బ్యాక్ తీసుకుని అది కొంత దాని మీద కామెంట్స్ వచ్చినాయి, దాన్ని బట్టి మళ్ళీ దాన్ని ఫైన్ ట్యూన్ చేసి మళ్ళీ ఇంకొకసారి చూసి అలా చేసిందండి. సో దట్ ఎడిట్ రన్ టైమ్ ఎడిట్ ఇస్ కైండ్ ఆఫ్. సో అలా వచ్చిన కామెంట్స్లో రైట్ మీకు అంటే ఇది 100% కరెక్టే, ఈ కామెంటు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అని అనిపించింది ఏంటి? అంటే అది అప్పుడే చెప్తా. అంటే కొన్ని ఉంటాయండి, కొన్ని ఇప్పుడు ఇట్స్ డెఫినెట్ లైక్ నేను అన్నట్టు స్పెసిఫిక్స్లోకి వెళ్ళకుండా మనకేంటంటే అన్ని సీన్స్ నచ్చిన సీన్స్ అండి. ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి అన్ని సీన్స్ నచ్చిపోయినా అందరికీ ఏదో ఒక సీన్ కానీ సాంగ్ కానీ అందరికీ నచ్చినవి అండ్ అంటే దే క్రియేటెడ్ అన్ ఇంప్రెషన్ అండి. సో రేపు వెళ్ళి ఆడియన్స్ వచ్చిన తర్వాత మనకి నచ్చిన సీన్ అక్కడ లేకపోతే డిసప్పాయింట్మెంట్ అవుతారనేది ఒక మేజర్ అంటే ఇదండి. దట్ ఈస్ ఇది అదేనండి, దట్ ఈస్ ద మెయిన్. ఆఫ్ కోర్స్, బట్ దానికంటే బెటర్ సీన్స్ కళ్ళ ముందు ఉన్నప్పుడు ఆ డిసప్పాయింట్ కనపడదు. అదే యాక్చువల్గా దట్స్ వాట్. సో దట్స్ అ హోప్ అండి. మనం ఏంటంటే వీఆర్ ఇట్స్ మోర్ ఫర్ జస్ట్ రీలివింగ్ ద హోల్ ఎక్స్పీరియన్స్ అగైన్ అని చెప్పి